మనం ఎందుకు పుట్టాం? అసలు మన ఉనికికి అర్థమేంటి? ఇది బహుశా మనిషి అనాదిగా వేసుకుంటున్న ప్రశ్న. రండి, ఈరోజు మనం కొన్ని లోతైన ఆధ్యాత్మిక బోధనల వెలుగులో మనల్ని మనం తెలుసుకునే దిశగా ఒక ప్రయాణం చేద్దాం. ఈ అన్వేషణలో కలిసి ముందుకు సాగుదాం. సరే, మన ప్రయాణం మొదలయ్యేది ఈ ఒక్క ప్రశ్నతోనే. అసలీ మనిషిగా మనం ఎందుకు పుట్టాం? మన జీవితానికసలు పరమార్థమేంటి? ఇదేదో పెద్ద పెద్ద పుస్తకాల్లో ఉండే ఫిలాసఫీ అనుకోకండి. నిజానికి మనలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక టైంలో కనీసం ఒక్కసారైనా ఈ ప్రశ్న మనసులో మెదులుతుంది కదా. అయితే సమాధానాల కోసం వెతికే ముందు అసలీ ప్రశ్న మనలో ఎందుకు మొదలవుతుంది, దాని మూలమెక్కడ ఉంది, దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే దీనికి కారణం మనందరిలో కామన్గా ఉన్న ఒక అనుభూతి. ఆ అనుభూతి ఏంటో తెలుసా? నేను ఉన్నాను అనే స్పృహ. ఆలోచించి చూడండి, ఇది ఎంత యూనివర్సలో. మనం ఎక్కడున్నా, ఏ కాలంలో ఉన్నా, ఏ సంస్కృతికి చెందినవారైనా నేనున్నాను అనే ఫీలింగ్ మనందరికీ ఉంటుంది. దీని ఎవరూ కాదనలేరు, అవునా? ఇదే మన రియాలిటీకి ఫౌండేషన్. అంతా బాగానే ఉంది, నేనున్నాను అని మనందరికీ తెలుసు. కాని అసలు చిక్కంతా ఇక్కడే వస్తోంది. మనమొక పెద్ద పొరపాటు చేస్తున్నాం. ఆ నేను ఎవరు అనడిగితే వెంటనే మనల్ని మనం ఈ శరీరంగా ఊహించుకుంటాం. నేనంటే ఈ దేహం, ఈ ఆలోచనే, ఈ తికమకే అన్ని సమస్యలకు మూలం అని ఈ తత్వశాస్త్రం చెబుతోంది. సరే, ఈ పొరపాటుని కొంచెం లోతుగా చూద్దాం. దీన్నే ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఒక ప్రత్యేకమైన పేరుతో పిలుస్తారు. అదే అవిద్య. అవిద్య అంటే ఆధ్యాత్మిక అజ్ఞానం. సింపుల్గా చెప్పాలంటే మన అసలు స్వరూపాన్ని మనం ఎలా మర్చిపోయామో ఇది వివరిస్తుంది. అంటే అవిద్య అంటే ఏంటి? చాలా సింపుల్. మనల్ని మనం ఈ శరీరం, ఈ మనస్సు అనుకోవడమే అవిద్య. మన అసలైన శాశ్వతమైన స్వరూపాన్ని వదిలేసి ఈ తాత్కాలికమైన శరీరమే నేను అని బలంగా నమ్మడం. ఈ తత్వశాస్త్రం ప్రకారం మనిషి పడే అన్ని బాధలకి, కష్టాలకి రూట్ కాజ్ ఇది. ఈ కన్ఫ్యూజన్ని క్లియర్ చేసుకోవాలంటే ఈ రెండు పదాల మధ్య తేడా తెలుసుకోవాలి. దేహం మరియు దేహి. దేహం అంటే మన శరీరం. ఇది ఒక ఇల్లు లాంటిది, తాత్కాలికంగా ఉండే ఒక ఇల్లు. మరి దేహి అంటే ఎవరు? ఆ ఇంట్లో నివసించేవాళ్లు, అంటే శాశ్వతమైన ఆత్మ. సో ఒకటి ఇల్లు, ఇంకొకటి ఇంట్లో ఉండేవాళ్లు. రెండూ ఒకటి కాదుగదా. ఇంకొంచెం లోతుగా వెళ్దాం. దేహి అంటే మన అసలైన నేను, అది చూసేది. దాన్ని దృక్ అంటారు, అంటే ద సీయర్. మరి ఈ శరీరం, మన చుట్టూ ఉన్న ప్రపంచం, మన ఆలోచనలు, ఇవన్నీ చూడబడేవి. వీటిని దృశ్యం అంటారు, అంటే ద సీన్. సో ఒకటి చూసే కన్ను, ఇంకొకటి కంటికి కనిపించే దృశ్యం. ఫైనల్గా ఇదే కాన్సెప్ట్ని ఇంకోలా చెప్పాలంటే మన నిజస్వరూపం జ్ఞాత, అంటే తెలుసుకునేది, ద నోవర్. మరి ఈ ప్రపంచం, మన అనుభవాలు అన్నీ జ్ఞేయం, అంటే తెలుసుకోబడేవి, ద నోన్. సో మనం తెలుసుకునే చైతన్యం, మనం తెలుసుకునే వస్తువులు కాదు. ఈ తేడా చాలా ముఖ్యం. ఇప్పటిదాకా మనం చూసేది వేరు, చూడబడేది వేరు అని చెప్పుకున్నాం కదా. అయితే ఇక్కడే అసలైన ట్విస్టుంది. ఈ ఫిలాసఫీలోని అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే ఈ తేడా, ఈ విభజన అనేది నిజం కాదు, అదొక భ్రమ మాత్రమే. ఈ వాక్యం చూడండి, ఉన్నది పరిపూర్ణ బ్రహ్మము తప్ప రెండో పదార్థం లేదు. అంటే అర్థమేంటి? మనకు కనిపించే ఈ రకరకాల వస్తువులు, మనుషులు, ఈ మొత్తం ప్రపంచం, ఇవన్నీ వేరువేరుగా కనిపిస్తున్నా వాటన్నిటి వెనుక ఉన్న అసలైన సత్యం ఒక్కటే. రెండోది అనే వస్తువు అసలు లేనేలేదు. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు కదా. అందుకే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సముద్రంలో అలల్ని చూడండి. ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా, ఎన్నో అలలు కనిపిస్తాయి. అవన్నీ వేరువేరుగా ఉన్నట్టే అనిపిస్తాయి. కాని నిజానికి ప్రతి అల ఏంటి? నీరు. నీరు తప్ప అందులో ఇంకేముంది? రూపం వేరైనా సారం ఒక్కటే. ఇంకొక ఉదాహరణ, బంగారు నగలు. గాజు, హారం, ఉంగరం. పేర్లు వేరు, ఆకారాలు వేరు, కాని వాటన్నిట్లో ఉన్నది ఏంటి? బంగారం. ఆ బంగారం తీసేస్తే ఆభరణం అనేది లేదు. చివరిగా కుండ. చిన్న కుండ, పెద్ద కుండ, రకరకాల కుండలు. కాని వాటన్నింటి అసలు రూపమేంటి? మట్టి. సో ఈ ఉదాహరణలన్నీ చెప్పేది ఒక్కటే, రూపాలు వేరైనా వాటి వెనుక ఉన్న సత్యం ఒక్కటే. సరే, ఈ బంగారం, నీళ్లు, మట్టి, ఈ కథంతా బాగానే ఉంది. కాని ఈ విశ్వసత్యానికి మనకేం సంబంధం?
ఈ ఒకే సత్యమనేది మన గురించి ఏం చెబుతోంది? ఇప్పుడది చూద్దాం. మన అసలైన స్వరూపాన్ని సచ్చిదానందం అని 3 మాటల్లో వివరిస్తారు. మొదటిది సత్, అంటే ఉనికి. నేను ఉన్నాను అనే ఫీలింగుంది కదా, అదే సత్. అది ఎప్పటికీ ఉంటుంది. రెండోవది చిత్, అంటే చైతన్యం లేదా కాన్షియస్నెస్, తెలుసుకునే శక్తి. మన అనుభవాలన్నిటినీ ప్రకాశింపజేసేది ఇదే. మూడోవది ఆనంద, అంటే బ్లిస్, సహజమైన ఆనందం. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఇవి మనం సాధించాల్సిన గుణాలు కాదు, ఇవే మన అసలు స్వభావం. దీన్నే వేదాంతంలో మహావాక్యం అంటారు, అంటే అ గ్రేట్ సేయింగ్. ఇదే ఈ మొత్తం ఫిలాసఫీకి గుండెలాంటిది. ప్రజ్ఞానం బ్రహ్మ, అంటే చైతన్యమే బ్రహ్మం. మనలో ఉండి అన్నింటినీ తెలుసుకుంటున్న ఈ ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, అదే ఆ యూనివర్సల్ అబ్సల్యూట్ రియాలిటీ. రెండూ వేరు కాదు, ఒక్కటే అని చెబుతోంది వాక్యం. ఇంకా చెప్పాలంటే, ఈ చైతన్యమే ఒక నిశ్శబ్ద సాక్షి లాంటిది. సూర్యుడు, చంద్రుడు, మన ఆలోచనలు, మన ఎమోషన్స్, వీటన్నిటినీ గమనిస్తున్న ఒక సాక్షి. ఆలోచించండి, ఈ సాక్షి చైతన్యం లేకపోతే సూర్యుడు ఉన్నాడని, మనకొక ఆలోచన వచ్చిందని మనకెలా తెలుస్తుంది? సో అన్నింటి ఉనికికి ఆధారం ఈ సాక్షి చైతన్యమే. రైట్, ఇక మనం చివరి ఘట్టానికొచ్చేశాం. ఇప్పటిదాకా మనం చూసిన ఈ విషయాలన్నిటినీ మనం మొదట వేసుకున్న ప్రశ్నకు కనెక్ట్ చేద్దాం. మానవ జీవితానికి అసలు లక్ష్యం ఏంటి అని అడిగాం కదా, దానికి సమాధానం ఇదే. మానవ జీవితపు అసలైన లక్ష్యం కొత్తగా ఏదో సాధించడం కాదు, లేదా ఇంకేదో అవ్వడం కాదు. మనం ఇప్పటికే ఏమై ఉన్నామో ఆ నిజాన్ని తెలుసుకోవడమే. మన అసలు స్వరూపం ఆ శాశ్వతమైన సాక్షి చైతన్యమేనని గుర్తించడమే జీవితానికి పరమార్థం. ఇలా తన నిజస్వరూపాన్ని తెలుసుకున్నవాళ్లనే జీవముక్తులు అంటారు. అంటే జీవించి ఉండగానే ముక్తి పొందినవాళ్లు. ఇది చనిపోయాక వచ్చేది కాదు. ఈ శరీరంలో ఉంటూనే తన అసలు స్వరూపంపై పూర్తి అవగాహనతో స్వేచ్ఛగా జీవించడం, అదే జీవన్ముక్తి. ఈ జ్ఞానంలో అత్యున్నత స్థితిని భూమా విద్య అంటారు. ఈ స్టేజ్లో చూడ్టానికి, వినటానికి, తెలుసుకోవటానికి రెండో వస్తువు అనేది ఉండదు. ఎందుకంటే తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది రెండూ ఒకటైపోతాయి. చూసేవాడు, దృశ్యం రెండూ కలిసిపోతాయి. సో ఈ చివరి ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒకవేళ చూసేవాడే సర్వస్వమైతే ఇక చూడటానికి మిగిలేది ఏముంటుంది? ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉండండి.